తిరిగి వార్తలకు స్వాగతం. నగరంలోని బాలాజీనగర్లో ఉన్న విశాలాక్షి వృద్ధాశ్రమంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 25 కళా సంఘాల ఆధ్వర్యంలో వృద్ధులకు అన్న వస్త్ర దానాలు చేపట్టారు. నగరంలోని బాలాజీనగర్లో ఉన్న విశాలాక్షి వృద్ధాశ్రమంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 25 కళా సంఘాల ఆధ్వర్యంలో వృద్ధులకు అన్న వస్త్ర దానాలు చేశారు. కళా సంఘాల గౌరవ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, పిన్ను గంగాధర్ రెడ్డి, గాలి కిరణ్ కుమార్, కోసూరు రత్నం తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో ఘనంగా నిర్వహించుకునే బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగకు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు వచ్చేందుకు మంత్రి నారాయణ, మేయర్ అబ్దుల్ అజీజ్ కృషి ఎనలేందని ముస్లిం పెద్దలు తెలిపారు. బారా షహీద్ దర్గాలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నెల్లూరు బారా షహీద్ దర్గాలో ఫయాజ్, టీడీపీ నాయకులు మున్వర్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా జరుగుతున్న రొట్టెల పండుగకు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తింపునివ్వడం, అది తమ కమిటీ ఉన్న సమయంలో జరగడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే లక్షలాది మంది వచ్చే ఈ దర్గాలో శాశ్వత సౌకర్యాలు ఏర్పాటు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి అధికారుల ద్వారా పంపించడం జరిగింది. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒక రొట్టెల పండుగ ఈ గంధమోత్సవ బారా షహీద్ దర్గా ఈ యొక్క విశిష్టతని గుర్తించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పండుగగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారికి నేను ఎన్నో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆత్మకూరు మున్సిపాలిటీలో 3వ వార్డులో నూతనంగా తోపుడు చెత్త బండ్లను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆత్మకూరు మున్సిపాలిటీని పారిశుద్ధ్యం విషయంలో ఆదర్శంగా నిలపాలన్న ఉద్దేశంతో 5 తోపుడు బండ్లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆత్మకూరు మున్సిపాలిటీ 3వ వార్డులో నూతనంగా 5 తోపుడు బండ్లను కమిషనర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. పట్టణ ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా అందజేయాలని కమిషనర్ ప్రజలకు సూచించారు. తడి చెత్తతో వర్మి కంపోస్టు తయారు చేసి దానిని విక్రయించి ఆత్మకూరు మున్సిపాలిటీకి ఆదాయం వనుగూరేలా చేస్తామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాగి వనమ్మ, వైస్ చైర్మన్ సందాని భాష, మున్సిపల్ మేనేజర్ మునికృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. త్రిదండి రామానుజ చినజీఆర్ స్వామి నెల్లూరులోని ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డిలు విచ్చేసి స్వామీజీ ఆశీస్సులు పొందారు. ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి శ్రీ త్రిదండి రామానుజ చినజీఆర్ స్వామి విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆయన సంప్రదాయపూర్వకంగా ఆహ్వానించారు. పాదాలు కడిగి పుణ్యజలాన్ని భక్తులకు అందించారు. పూలమాలలు వేసి భక్తిపూర్వకంగా నమస్కరించారు. మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సతీ సమేతంగా స్వామిని దర్శించుకుని సేవించారు. మరో మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరై స్వామి ఆశీస్సులు పొందారు. కొడవలూరు మండలం తలమంచి గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా చేపట్టారు. కొడవలూరు మండలం తలమంచి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు అర్చకులు. ముందుగా కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. అనంతరం శాస్త్రానుసారంగా పూజలు చేపట్టారు. ఆ తర్వాత మాంగళ్యధారణ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. బాణాసంచా, విద్యుత్ దీపకాంతుల్లో ఆలయ ప్రాంగణం శోభిల్లింది. దేవస్థాన కమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాలలో నిర్మాత సి కళ్యాణ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కలువాయి మండలం రాజుపాలెం వద్ద పెన్నా నదీ తీరాన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చారణలతో జరిగిన ఈ కార్యక్రమంలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీఆర్ స్వామి పాల్గొన్నారు. కలువాయి మండలం రాజుపాలెం వద్ద పెన్నా నది తీరాన పరమానంద ఆశ్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 2వ తేదీ నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్వామివారి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఈ మహోత్సవంలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీఆర్ స్వామి పాల్గొన్నారు. కళ్యాణంకు వెంకట సుబ్బయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీబీ మాజీ చైర్మన్ వేమారెడ్డి శ్యాంసుందర్రెడ్డి, తోట మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
గూడూరులోని అలగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం గజవాహనంలో గ్రామోత్సవం చేపట్టారు. గూడూరులోని అలగనాథ దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. అనంతరం స్వామివారిని గజవాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరులోని శ్రీరంగనాథుని రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. నెల్లూరులోని రంగనాయకునిపేటలో జరిగిన శ్రీరంగనాథుని రథోత్సవంలో పలు స్వచ్ఛంద సంస్థలు, మిత్ర బృందాలు, భజన మండళ్ల నిర్వాహకులు పాల్గొని రంగనాథ స్వామి సేవలో తరించారు. జిల్లా నలుమూలల నుంచి రథోత్సవానికి తరలివచ్చిన భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. మజ్జిగ, మంచినీళ్లు, రస్నాలు, పులిహోర, పొంగలి వంటి ప్రసాదాలను అందిస్తూ భక్తుల దాహార్తిని తీర్చారు. ఏళ్ల తరబడి ఈ ఆచారం ఇక్కడ కొనసాగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే శ్రీరంగనాథుని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు స్థానికులు సైతం ఆసక్తి చూపారు. పవిత్ర పినాకిని తీరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దివ్య సన్నిధిలో బ్రహ్మోత్సవాలు అత్యంత రమణీయంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథుని కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ కమనీయ వేడుకను దర్శించి తరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రంగనాయకులపేటలో పవిత్ర పినాకిని తీరాన భక్తుల పాలిట కల్పవృక్షంగా మహాపుణ్యక్షేత్రంగా అలరారుతోన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు తన అవతార వైభవాలతో భక్తులకు నేత్రానందాన్ని కలిగించిన రంగడు మరోసారి నవవరునిగా కనిపించి భక్తులకు కనువిందు చేశారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి కళ్యాణం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథుని ఉత్సవ మూర్తులను కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. నవవధువులకు ఆలయ ఈవో రవీంద్రారెడ్డి మరియు ఉభయకర్తలు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను మేళ తాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ అర్చకులకు సమర్పించారు. వివిధ పూజా కార్యక్రమాలను మంత్రయుక్తంగా నిర్వహించిన వేద పండితులు దేవదేవేళ్లను మనోహరంగా అలంకరించి కొలువుదీర్చారు. యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం అనంతరం పరిణయ తంతును వేద పండితులు వైభవంగా నిర్వహించారు. దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పుష్పయాగం నేత్రపర్వంగా జరిగింది. వివిధ రకాల పరిమళ పుష్పాలతో వేద పండితులు అమ్మవారిని అభిషేకించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తరించారు. సింహపురీల కొంగు బంగారమై ఆరాధ్య దేవతగా అలరారుతున్న దుర్గామిటిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కొలువైన దివ్యమందిరం 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ నిండైన వసంతాన్ని పురస్కరించుకుని అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అర్చించి అభిషేకించారు. ముందుగా అమ్మవారి మూలవిరాట్కి వేదమంత్రయుక్తంగా శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకరించి ప్రదక్షిణగా తీసుకొచ్చి ప్రధాన మండపంలో కొలువుదీర్చారు. శాస్త్రోక్తంగా అమ్మవారికి పూజలు జరిపి నైవేద్యాలను సమర్పించారు. అనంతరం వివిధ రకాల పవిత్ర పరిమళ పుష్పాలతో అమ్మవారిని అభిషేకించారు. రోజా, మల్లె, సంపంగి, మందారం, జాజి, తులసి, కస్తూరి, చేమంతి, కనకాంబరం, తామర తదితర 22 రకాల పుష్పాలను పుష్పయాగంలో వినియోగించారు. ఇవే కాకుండా భక్తులు సమర్పించిన పుష్పాలను కూడా అమ్మవారికి నివేదించారు. రంగురంగుల సుమబాలల నడుమ అమ్మవారి వైభోగాన్ని వీక్షించిన భక్తులు నేత్రానందాన్ని పొందారు. ఈ పుణ్యకార్యానికి శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచెలెడ్డి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించి అదృష్టభాగ్యం పొందారు. ఆలయ ప్రధాన అర్చకులు తంగిరాల రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి కోదండరామరెడ్డి పర్యవేక్షించగా ఆలయ చైర్మన్ రత్నం జయరాం, ఓడూరు సుధీర్ రెడ్డి, పలువురు పురప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పుష్పయాగంలో వినియోగించిన పూలను ప్రసాదంగా స్వీకరించేందుకు భక్తులు ఎగబడ్డారు. పుష్పయాగం సందర్భంగా అమ్మవారి ఆలయానికి చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాగ్వాదన్యేన